మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ వచనం నుండి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 18వ వచనం వరకు కూడా ప్రార్థనకు సంబంధించినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఉపవాసానికి సంబంధించి, ప్రార్థనకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. చదవబడిన దేవుని లేఖనంలో చూస్తే ప్రియులారా, ప్రభు అంటాడు, మీకు అక్కరగా ఉన్నవేవో అవి మీ తండ్రికి తెలియను. మీరు అడగక మునిపే ఆయనకు తెలుసు. అయినా కూడా మీరు ప్రార్థన చేయాలి అని చెప్తూ పరలోకపు ప్రార్థన గురించి చెప్తున్నాడు. చూడండి, అంత మాత్రమే కాకుండా ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. రహస్యమందు చూచుచున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడయ్యా అనంటే, మనుష్యులకు కనపడవలనని కాక, మనుషులు చూడాలని కాకుండా, మనుష్యుల కొరకు కాకుండా, ఇదిగో దైవ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఒక ప్రతిష్ట కలిగినటువంటి ప్రార్థన గనక చేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి మొరపెట్టమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అనేక మంది జీవితాల్లో ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. కొంతమంది సమాజంలో ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఏదైనా ప్రార్థన చేయమని కోరితే చాలా పెద్దగా ప్రార్థన చేస్తూ ఉంటారు. సమయోచితమైనటువంటి ప్రార్థన చేయడం అనేటువంటిది వారికి తెలియదు. ఏ సందర్భంలో, ఏ ప్లేసులో, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రార్థన చేయాలో తెలియదు. కనుక ఇక్కడ ఒక ప్రార్థన గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఉపవాసం ఉన్నప్పుడు అన్యజనుల వలె కాకుండా, ముఖాన్ని వికారం చేసుకోకుండా, కడుక్కొని తేటగా నీటిగా ఉంచుకొని నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీవు నీ దేవునితో మాట్లాడాలి. నీ దేవునికి నీ సమస్యలను విన్నవించుకోవాలి. నీ సమస్యలను నీ దేవునికి చెప్పుకోవాలి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా, ప్రార్థన అనేటువంటిది దేవునికి మనకు సంబంధించినటువంటిది. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడితే ఎలా ఉంటాడో అదేవిధంగా దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నాం. సృష్టికర్త అయినటువంటి దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నాం. కార్యాన్ని చేయగలిగినటువంటి దేవునితో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి అదే కోణంలో, అదే కోవలో మనం ప్రార్థనా విజ్ఞాపనలు చేయవలసిన వారమై ఉన్నాం. అదే కోణంలో మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ సమయంలో ప్రార్థన అనేటువంటిది ఎలా పడితే అలా చేసేది కాదు. ప్రార్థనకు ఒక పద్ధతులు ఉన్నాయి. ప్రార్థనకు క్రమాలున్నాయి. ప్రార్థనకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయోచితమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. కనుక మన ప్రార్థనలు
ఒక దైవ సంబంధమైనటువంటి ప్రార్థనగా, దైవ సంబంధమైనటువంటి ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. భక్తుల జీవితాలలో మనం ఎంతోమంది జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రార్థన అనుభవాలను చూస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రార్థన స్థితులను మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని పిల్లలముగా ఉన్నటువంటి మనము, మన దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనుషుల కొరకు చేసే ప్రార్థనలు కాకుండా, మనుషులు చూడాలని, మనుషులు వినాలని, మనుషుల ముందు మన యొక్క ఆ స్థితిని చెప్పుకోవాలని కాకుండా, మన పరలోకపు తండ్రి మన ప్రార్థన ఆలకిస్తాడు. పరలోకపు తండ్రి వినాలి. పరలోకపు తండ్రి నాకు ప్రతిఫలం దయచేయాలి. పరలోకపు తండ్రి దగ్గర నుంచి నాకు సమాధానం రావాలి అనేటువంటి ఉద్దేశముతో, అనేటువంటి కోణములో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవారంగా మనం ఉండాలి. ప్రియులారా, యేసయ్య కూడా ప్రార్థన చేశాడు. ఇదిగో రాత్రి వేళల్లో ఒంటరిగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి తండ్రికి మొరపెట్టేవాడు. వాడుక చొప్పున అని వాక్యంలో రాయబడి ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను అలాంటి రీతిలో, అలాంటి విధానములో ముందుకు కొనసాగింపు చేసుకుందాం. అప్పుడు పరలోకమందున్న తండ్రి మనకు ప్రతిఫలము దయచేస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. అట్టి కృప, ధన్యత, భాగ్యమును ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడవైన తండ్రి, విన్న వాక్యము మా వినికిడిలో ఫలించాలి, మా వినికిడిలో దీవించబడాలి, మా వినికిడిలో ఆశీర్వదించబడాలి. ప్రభువా, గొప్ప ప్రార్థన అనుభవాలు కలిగిన వారముగా, గొప్ప ప్రార్థనా పరులముగా, గొప్ప ప్రార్థన యోధులముగా మేము తీర్చిదిద్దబడడానికి మీరు కృప చూపించండి. నాయన, ఎవరెవరు ఎలాంటి అవసరాల మధ్యలో ఉన్నారో, ఎలాంటి అక్కర్ల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి కష్టాలను ఎరుగుదురు, వారి బాధలను ఎరుగుదురు, వారి స్థితిగతులను ఎరుగుదురు, వారి దుఃఖాలను ఎరుగుదురు. నాయన, దయ ఉంచి కనికరించండి. వారి ఎడల, వారి పట్ల మీ అద్భుతమైన కార్యాలు జరగాలి, మీ ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి, మీ గొప్ప కార్యాలు జరగాలి. నాయన తండ్రి, మీకు స్తోత్రాలు. ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నట్లుగా, ఎలా ప్రార్థన చేయాలో అనుభవపూర్వకంగా అనుభవించున్నట్లుగా మీరు కృప చూపించండి. మీ సహాయము దయచేయండి. మీ గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.